హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మే నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. అలాగే ముఖ్యంగా పెన్షనర్స్ బిల్లులు కూడా ఈ కుబేర్ల దశలకైతే వెళ్తూ ఉన్నాయండి. సో బిల్లులలో భారీ కదలిక అనేది చెప్పుకోవచ్చు. మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. బిల్లు స్టేటస్కి సంబంధించి ఎవరెవరికి జమ అయ్యాయి, ఎవరెవరికి జమ అవుతున్నాయి, ఇంకా ఎవరెవరికి జమ అవ్వాల్సి ఉంది అన్న పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల బిల్లులో భారీ కదలిక అయితే ఏర్పడిందండి. సో నిన్నటి వరకు సాంకేతిక కారణాల వల్ల సమస్య ఏదో ఉండడం వల్ల జమ కాలేదు, కానీ సో ఆ సమస్య అయితే నిన్న తొలగిపోయిందండి. సో ఏ క్షణమైనా సరే బిల్లులో భారీ కదలిక రావచ్చు అనైతే మనం నిన్న చెప్పుకున్నాము. సో దానికి తగ్గట్టుగానే సో నిన్న సాయంత్రం నుంచే బిల్లులలో భారీ కదలిక రావడం జరిగిందండి. సో ఈ కదలికతో పాటుగా బిల్లులలో చాలా మటుకు కూడా పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ కుబేర్ అనేది రావడం, అంటే ఆర్బీఐ ఈ కుబేర్ దశకైతే పెన్షనర్ల బిల్లులు చేరాయి. సో అదేవిధంగా గురజాల ఎస్టీఓ పరిధిలో పెన్షన్ కూడా మూవ్ టు ఈ కుబేర్ అండి. సో ఈ విధంగా మనం ట్రెజరీల వారీగా చూసుకున్నట్లయితే కర్నూలు ఎస్టీఓ పరిధిలో పెన్షనర్స్ బిల్లు స్టేటస్ చెక్ చేసినట్లయితే బిల్ నెంబర్ కూడా 760661 గురించి చెక్ చేసినట్లయితే ఆ బిల్ అనేది ఆర్బీఐ ఈ కుబేర్ దశలో అయితే రావడం జరిగింది. అదేవిధంగా గుడివాడ, అదేవిధంగా సో మరిన్ని ట్రెజరీ పరిధిలోని బిల్లులు కూడా పెన్షనర్ల పేసిప్స్ ఈ విధంగా ఆర్బీఐ ఈ కుబేర్ దశకి చేరుకున్నాయి. సో అటువంటివన్నీ కూడా ఈరోజు జమ అవుతాయండి. తప్పకుండా అయితే ఈరోజు పెన్షన్లు చాలా మటుకి జమ అయ్యే అవకాశం ఉంది. ఇంకా వీటితో పాటుగా మరికొన్ని ట్రెజరీలలో ఎలా బిల్లులు అయితే ఈ కుబేర్లోకి పోవడం జరిగిందో అవి కూడా ఒకసారి తెలుసుకుందాము. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో ఫ్యామిలీ పెన్షనర్స్కి, అలాగే నక్కపల్లిలో ఫ్యామిలీ పెన్షనర్స్కి, ఉదయగిరిలో, అలాగే నిడదవోలు, హిందూపురం, రేపల్లె సంబంధించి పొన్నూరు, విజయనగరం, రాజాం, రాజుపాలెం, ముద్దనూరు, గుంటూరు, భీమవరం, సోంపేట మొదలగు ట్రెజరీ పరిధిలలో కూడా ఫ్యామిలీ పెన్షనర్ల బిల్లులని కూడా ఈ కుబేర్లకు వెళ్ళడం జరిగింది. సో మీరు కూడా ఒకసారి మీ బిల్లు ఈ కుబేర్ దశలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోగలరండి. సో మీరు నిధి వెబ్సైట్ కానీ, సిఎఫ్ఎంఎస్ సైట్ కానీ అక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత పెన్షనర్ పేసిప్స్ స్టేటస్ గురించి చెక్ చేసుకున్నట్లయితే అక్కడ మీకు సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ అడుగుతుందండి. సో అవి ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా మీరు కనుక లాగిన్ అయినారంటే మీ బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ అనేది అక్కడే చూపిస్తుందండి. సో మీ బిల్లు కనుక ఈ కుబేర్లో ఉంటే అటువంటి బిల్లు అన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా జమ అవుతాయి ఈరోజు. ఇక కర్నూలు, నర్సారావుపేట, విశాఖపట్నంలో బిల్ నెంబర్ వచ్చేసి 760500 సంబంధించి 1548 మందికి ఒకేసారిగా ఈ కుబేర్ దశకు అయితే వెళ్ళడం జరిగిందండి. బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము. అలాగే మరొక బిల్లు 760604 సంబంధించి కూడా 5000 మందికి దగ్గరగా ఎక్కువగా ఫ్యామిలీ పెన్షనర్స్కి ఈ కుబేర్లకి అయితే వెళ్ళాయి. మొత్తం మీద పెన్షనర్స్ బిల్లులలో భారీ కదలిక ఇది అని అయితే చెప్పుకోవాలి. సో ఆ బిల్లులన్నీ కూడా ఈరోజు ఉదయం నుంచి జమ అవ్వడం జరుగుతుంది. ఈ కుబేర్కు పోవడం జరిగింది కాబట్టి సో ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపల కూడా బిల్లులు అయితే జమ అవుతాయండి. ఇక ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్లులో ఎటువంటి కదలిక లేదు. అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి. సో జీతాలు మరియు పెన్షన్ల కోసం తాజా సమాచారం ఎప్పటికప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేనైతే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.